హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో సింపుల్ అండ్ బేసిక్ ఫిష్ ఫ్రై రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను. నేను 2-3 రకాలుగా చేస్తానండి ఫిష్ ఫ్రై. ఇది బేసిక్ రెసిపీ అన్నమాట. తర్వాత మీకు మిగిలిన రెసిపీస్ కూడా షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇదండి ఫిష్ ఫ్రై పీసెస్. నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. కొంచెం పెద్దగా ఉండాలి పీసెస్. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. సాల్ట్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్. తర్వాత 1 లెమన్. తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ ఫిష్ ఫ్రై పీసెస్కి బాగా పట్టించాలి. మసాలా అంతా పట్టించేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇదండి 1 అవర్ తర్వాత ఫిష్ బాగా మ్యారినేట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి, ఓన్లీ షాలో ఫ్రై చేస్తున్నాను. మీకు డీప్ ఫ్రై కావాలంటే కూడా చేసుకోవచ్చు. తర్వాత క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫిష్ పీసెస్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలండి. ఫిష్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయి కదా. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ పక్క కూడా బాగా ఫ్రై అయిపోయాయి. అంతే అండి, మన ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.